ఓం భైరవం భైరవాకారం భద్రం భద్రేశ్వరం ప్రభుం రుద్రం రుద్రగణాధీశం వీరభద్రమహం భజే. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయ స్థల పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం మీనమాస మీనలగ్నము మార్చి 26వ తేదీ నుండి 5 రోజుల పాటు శుభోదయాన ఉదయం 6 గంటల ప్రాంతములో సూర్య భగవానుడు తన అరుణ కిరణాలతో గర్భాలయములో ఉన్న స్వామివారి దివ్య పదాలను స్పృశిస్తాడు. దీన్ని ఒక విశేషంగా స్థల పురాణంలో చెప్పారు. ఈసారి నేను ఆ విశేషాన్ని చూడాలని మార్చి 26వ తేదీ ఉదయం 5 గంటలకే గుడికి వెళ్ళాను. అప్పటికి ఇంకా స్వామివారికి అభిషేకం జరగలేదు. అభిషేకానికి నీళ్లు తీసుకుని వెళ్ళి అభిషేకం చేసి తర్వాత స్వామివారికి హారతిచ్చి భక్తులందరినీ ఒక అటు సైడు ఇటు సైడు కూర్చోబెట్టారన్నమాట. మూల విరాట్టు వెళ్లే మండపానికి అటు ఇటు కూర్చొని పెట్టారు. మహాకాళేశ్వరుడి పక్కన ఉన్న సూర్య భగవానుడి విగ్రహానికి ప్రత్యేకంగా అభిషేకము పూజలు నిర్వహించారు. భక్తులందరూ 5:30 నుండి వెయిట్ చేస్తున్నారు సూర్యకిరణాలు పడ్డం చూడాలని. దాదాపు ఒక 20-25 మంది భక్తులము వెయిట్ చేస్తున్నాము. అప్పుడు 6 దాటిన తర్వాత 6:15 6:20 ప్రాంతంలో స్తంభాల మీదకైతే కిరణాలు వచ్చాయి. ఆ స్తంభాల మీద నుండి ద్వారపాలకుడు ఉన్నటువంటి మహాకాళేశ్వరుడి విగ్రహం పాదాలకు, తర్వాత అక్కడి నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి గర్భాలయం ముందర ఉన్నటువంటి నందుల దగ్గరికైతే, నంది విగ్రహాల దగ్గరకైతే సూర్యకిరణాలు అక్కడి వరకు లోపల వరకు పడ్డాయన్నమాట. మామూలుగా మాకు ఇంట్లో చెప్పడం ఏంటంటే, చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చూసారట. అప్పుడు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు ఖచ్చితంగా తాకేవట. కానీ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవ్వడము, సన్లైట్ అనేది పాసింగ్ అప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే పెట్టారో సేమ్ అలాగే ఉండకపోవడం వల్ల కొంచెం కిరణాల ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వచ్చింది. కానీ స్వామివారి విగ్రహాన్ని అయితే కిరణాలు అనేవి తాకుతాయి ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు. కానీ ముందున్నంత ఇంటెన్సిటీ అయితే ఉండడం లేదని చెప్పారు పెద్దవాళ్ళు నేను ఇంట్లో అడిగితే. ఇది 26వ తేదీ స్టార్ట్ అయ్యింది గర్భాలయంలోకి ఎంటర్ అవ్వడం ఈ కిరణాలు. దీన్ని చూడ్డానికే భక్తులు సపరేట్ గా వస్తారనమాట గుడికి, ఈ విశేషాన్ని చూడ్డానికి. ఇవి ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్వామివారి పాదాలను అయితే సూర్యకిరణాలు తాకుతాయన్నమాట. అది ఈ ఆలయ స్థల పురాణానికి సంబంధించిన ఒక విశేషంగా చెప్తారు ఇక్కడ. 6:40 వరకు అన్ని లైట్లన్నీ ఆపేసి గర్భాలయంలో కూడా దీపం కూడా కొండెక్కించి మనకు చూపించడానికి ఆ కిరణాలు అనేవి దీపాన్ని కూడా తగ్గించారనమాట. కానీ ఆ కిరణాలు అయితే ఈరోజు జంట నంది విగ్రహాలు ఉంటాయి కదా గర్భాలయం లోపల, అక్కడి వరకే వెళ్ళాయి. వాటిని దాటి వెళ్ళలేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసాయి, విత్డ్రా అయిపోయింది అనమాట సన్లైట్. ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది కదా అనేసి 6:40-45 ఆ టైంకి ఇంకా మళ్ళీ లైట్లన్నీ వేసేసి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. నేను మళ్ళీ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను 5 రోజుల్లో ఏదో ఒక రోజైనా ఎంత దగ్గరికి వెళ్తాయి అనేసి. నేను వెళ్తే గనక మళ్ళీ ఆ విశేషాలను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది రైట్ సైడ్ నుంచి పడుతున్నాయి అన్నమాట. బయటున్న నందీశ్వరుడి బయట ఉంటది కదా, అక్కడి నుంచి కిరణాలు ఈ మహాకాళేశ్వరుడి వైపు అంటే రైట్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాయి ఇవి. అక్కడున్న వాళ్ళు మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీరు అందరు లెఫ్ట్ వైపు వెళ్ళిపోండి, రైట్ సైడ్ కూర్చున్నా కూడా బాగా వెనక్కి కూర్చోండి, రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుంది అని. కానీ గుడి కట్టినప్పుడు ఈ విశేషాన్ని వాళ్ళు నోట్ చేశారు స్థల పురాణంలో. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉండుంటుంది. తర్వాత బయట ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లో వచ్చిన మార్పులు, బిల్డింగ్ లో వచ్చిన మార్పుల వల్ల ఇవి ఇంటెన్సిటీ అనేది తగ్గి కిరణాలు అనేవి అంత ఈజీగా లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఇక్కడి నుంచి వస్తాయి అన్నమాట. ఈ బయట ప్రధాన గోపురం నుంచి వచ్చి కిరణాలు అలా వాటి మీద పడుతూ మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యి మూల విరాట్టును తాకేవట. అంత ఖచ్చితంగా పెద్దవాళ్ళు గమనించి చెప్పారు. సౌరమానం ప్రకారం మీనమాసం మీనలగ్నము మార్చి 26వ తేదీ అని ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందన్నమాట. ఇక అలా స్వామివారి దర్శనము, అమ్మవారి దర్శనము అన్నీ చూసుకొని అక్కడికి అలా వెళ్తూ ఉంటే
ఎవరో పిల్లాడి మొక్కుబడి తీర్చుకోవడానికి తులాభారం ఇచ్చారనమాట. అందరు అక్కడికి వచ్చిన వాళ్ళు అది గమనిస్తూ ఉన్నారు. ఆ బిడ్డ బరువుకు తగ్గట్టు స్వీట్స్ అయితే స్వామివారికి సమర్పిస్తున్నారు తులాభారంలో. నేను అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం నమః శివాయ.